పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా ఆకలికి అలమటించిన తల్లి మనసు విలవిల్లాడిపోతుంది. ముందు పిల్లల ఆకలి తీర్చిన తర్వాతే మిగతా పనులు చూసుకుంటుంది అమ్మ. కడుపు పండిన తర్వాత ఆ బిడ్డను పొత్తిళ్లలోకి తీసుకుని కంటికి రెప్పలా కాపాడుతుంది. ఆపై ప్రయోజకులు అయ్యే వరకు ఒక గురువుగా ఉంటుంది. అందుకే పిల్లలకు మొదటి గురువు తల్లే అంటారు. అలాంటి అమ్మకు ఏమైంది? హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస ఘటనలు చూస్తే కడుపు తరుక్కుపోతోంది. నవమాసాలు కనిపెంచిన పిల్లల పట్ల చాలా కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. వారి ప్రాణాలు తీస్తున్నారు. ఈ పని చేసింది అమ్మేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అమ్మేంటి, ఈ పని చేయడమేంటి అని ప్రశ్నించేవారు ఉంటున్నారు. కొందరు భర్తతో పడక పిల్లల ప్రాణాలు తీస్తూ ఉంటే, ఇంకొందరు పిల్లల ఆరోగ్య సమస్యలపై భయపడి వారు పెరిగి పెద్దవారైతే ఏం జరుగుతుందోనని కంగారుపడి ఇప్పుడు ఆయువు తీస్తున్నారు. మరికొందరు తమకున్న ఆరోగ్య సమస్యలతో రేపటి రోజున ఇబ్బంది ఎదురైతే పిల్లల గతి ఏంటోనని కలవరపడి చంపేస్తున్నారు. ఇంట్లో పనులు, పిల్లల బాగోగులు తానే చూసుకోవాలా, భర్తకు బాధ్యత లేదా అని పిల్లల ఉసురు తీసేవారు ఉన్నారు. తమ వివాహేతర సంబంధాలకు పిల్లలు అడ్డుగా ఉన్నారని అనుకుంటున్నవారు పసి హృదయాలను మొగ్గలోనే తుంచేస్తున్నారు. దీంతో అమ్మతనం ఎక్కడికి పోతోందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొన్ని ఘటనల్లో మహిళలు కూడా పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంటున్నారు. హైదరాబాద్ గాజుల రామారంలో ఇటీవలే ఇద్దరు కుమారులను వేట కొడవలితో నరికి చంపేసింది అమ్మ. ఆపై 6 అంతస్తుల భవనం నుంచి దూకేసింది. అలాగే ప్రగతి నగర్లో పిల్లలకు శ్వాసకోశ సమస్యలున్నాయని, తనకు కంటి సమస్య ఇబ్బంది పెడుతోందని చిన్నారులను చంపేసింది మరో మాతృమూర్తి. బాచుపల్లి పిఎస్ పరిధిలో 4 ఏళ్ల కుమార్తెకు విషమిచ్చి ప్రాణాలు తీసింది మరో తల్లి. ఇలా 1 కాదు 2 కాదు, వీటికి ఫుల్ స్టాప్ కూడా పడటం లేదు. దీంతో అమ్మ మనసుకు ఏమైంది, ఎందుకు పిల్లల ప్రాణాలు తీస్తోందనే చర్చ మొదలైంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు ఏ చిన్న కష్టం వచ్చినా పెద్దవారు అండగా ఉండేవారు, ధైర్యం చెప్పేవారు, కష్ట సుఖాలను ఒకరికొకరు పంచుకునేవారు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలు ఎక్కువయ్యాయి, అనుబంధాలు తెగిపోయాయి. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకోవడం, ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం దంపతుల మధ్య పొరపచ్చాలకు దారితీస్తున్నాయి. తల్లిదండ్రులు, అత్తమామలు దూరంగా ఎక్కడ ఉండటం, ఫోన్లో పొడి మాటలకే పరిమితం కావడం కూడా మరో సమస్య. దీంతో చావే తమ సమస్యకు పరిష్కారం, చంపేస్తే అన్నీ సర్దుకుంటాయని తెగించేస్తున్నారు. సమస్య వస్తే అప్పటికప్పుడు పరిష్కారం రావాలని అనుకుంటున్నారు తప్పితే ఓపికతో ఎదురు చూసేవారు కనిపించడం లేదు. దీంతో తల్లి మనసు బండబారి పిల్లల ప్రాణాలు తీస్తున్నారనే వాదన కూడా ఉంది. అమ్మకు ఏమైంది? అమ్మ మనసు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తోంది? అమ్మతనం ఎక్కడికి పోయింది? పిల్లల పట్ల తల్లి ఆలోచిస్తున్నటువంటి విధానంలో ఎందుకు ఇంతటి పెనుమార్పులు చోటు చేసుకున్నాయి? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి సైకాలజిస్ట్ లక్ష్య గారు, అలాగే డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు సైకియాట్రిస్ట్, అలాగే ప్రశాంత్ గారు సైకాలజిస్ట్, వీరు ముగ్గురు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ముందుగా లక్ష్య గారు నమస్తే. లక్ష్య గారు వినిపిస్తుందా? హలో అండి, నమస్తే. చూస్తున్నాం ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి ఘటనలు. తల్లి ఆ విధంగా బాధపడుతోందా, లేకపోతే అడ్డుగా ఉందని అడ్డు తొలగించుకుంటున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అంటే ఓపిక లేకపోవడమా, లేకపోతే తన బాధని ఇంకొకళ్ళతో చెప్పుకోలేకపోవడమా, లేకపోతే వినేవారు లేరు, నాకు తోచింది ఇదే నా సమస్యకు పరిష్కారం అనేటువంటి రీతిలో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు. భయభ్రాంతులకు గురి చేయడం ఒకటి, సమాజం అసలు ఎటువైపు పోతోందో అని ఆలోచిస్తేనే భయపడి ఉలికిపడేటువంటి పరిస్థితులు. ఎలా చూడాలంటారు ఈ పరిణామాలని? అసలు ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అండ్ మోస్ట్లీ మనం చూసుకుంటే ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ అంటే మనం విమెన్ అనే అలా కాకుండా లైక్ ఇన్ బోత్ జెండర్స్ దిస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అంటే ఇప్పుడు ఫాదర్ అయినా మదర్ అయినా లేకపోతే మోస్ట్లీ చిల్డ్రన్ మీద ఎఫెక్ట్ చూపించడం అండ్ వాళ్ళ గ్రోత్ ప్యాటర్న్స్ మీద ఇంపాక్ట్ అవ్వడం. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ మనం మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్ వేర్ వీ కెన్ టాక్. లైక్ అంటే ఒక్కొక్కటి మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ఒక ఉమెన్ కి ఆర్ ఒక మేల్ ఆర్ ఫీమేల్ జెండర్స్ కి లైక్ ఎక్కువ ప్రెషర్స్, అంటే అది సొసైటికల్ ప్రెషర్స్ అయినా కూడా
లేకపోతే మనం అంటాం కదా చుట్టాల నుంచి వచ్చే ప్రెషర్స్ అయినా కూడా, లేకపోతే ఫినాన్షియల్ ప్రెషర్స్, ఆర్ యునో ఎక్కువ అంటే ఏదో చెయ్యాలి, లేకపోతే ఒక రొటీన్ గా అంటే మనం స్లోగా అంటే పేషెన్స్ గా స్టెప్స్ వేయకుండా ఒక కంగారుగా అయిపోయి, లేకపోతే ఒక సిచ్యువేషన్ ని దాని గురించి ఎక్కువ ఆలోచించేసి మెంటల్ గా ఎక్కువ డిస్టర్బ్ అయిపోయి, సో ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా ఎవరి మీద ఇంపాక్ట్ చూపించాలి? కిడ్స్, అది కిడ్స్ వాళ్ళు గ్రో అయ్యే ప్యాటర్న్ అనేది కిడ్స్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది? సో ఇది ప్రతిదీ కూడా ఆలోచించాల్సిన విషయం అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ ఇన్ ఫీమేల్స్ లైక్ చిన్నప్పటి నుంచి అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ చూసినప్పుడు కూడా, అండ్ చిన్నప్పుడు ఫీమేల్స్ లైక్ సైకలాజికల్ ట్రామాస్ కి ఇంపాక్ట్ అవుతూ ఉంటారు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వాళ్ళకి అంటే చైల్డ్హుడ్ ట్రామాస్ వాళ్ళని ఎవరైనా ఎఫెక్ట్ చేయడం కానీ, లేకపోతే కొన్ని రేప్ ఇన్సిడెంట్స్ కానీ, లేకపోతే ఇలాంటి కొన్ని మెంటల్ గా ట్రామాటిక్ స్టేజ్ లో ఇంపాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి. అది ఎవరి దగ్గర వాళ్ళు షేర్ చేసుకోకపోవడం, ఈవెన్ ఇప్పుడు మదర్ అండ్ ఫాదర్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర చెప్పుకోవాలన్నా కూడా దెర్ ఇస్ నో స్పేస్. అంటే లైక్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నాకు ఇలా జరిగిందంటే వాళ్ళు హార్ట్ కి తీసేసుకొని, లేకపోతే నేను ఇప్పుడు సూసైడ్ చేసేసుకుంటే నా కూతురికి ఏదో అయిపోయింది, లేకపోతే ఏదో అయిపోయింది అంటే ఇప్పుడు చుట్టాలు ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటారు. సో ఇలాంటి అంటే సొసైటికల్ ప్రెషర్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇంట్లో ఏమన్నా జరిగినా కూడా చెప్పుకోవడానికి ఆ సిచ్యువేషన్స్ అనేది కల్పించలేని సిచ్యువేషన్స్ అనమాట ప్రెసెంట్ వెన్ ఐమ్ టాకింగ్ టు మెనీ యంగ్ చిల్డ్రన్ ఆర్ మ్యారీడ్ ఉమెన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఈ సిచ్యువేషన్స్ లో ఏంటంటే తనే అది ట్రామాటిక్ గా పెట్టేసుకొని ఆ ఫియర్ ఆఫ్ ఫోబియా ఏదైతే ఉంటుందో అది కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే ఇష్టం లేకుండా కూడా మ్యారేజెస్ జరుగుతున్నాయి ఇప్పుడు. లైక్ డ్యూ టు లైక్ దెర్ ఆర్ మెనీ సిచ్యువేషన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్, లైక్ ర్యాపిడ్ మ్యారేజెస్ కానీ, లేకపోతే ఆ ర్యాపిడ్ మ్యారేజెస్ వల్ల మిస్అండర్స్టాండింగ్ ఇష్యూస్ రావడం. సో వీటి వల్ల ఏంటంటే అది ఎక్కువ మైండ్ లో పెట్టేసుకొని చిన్నప్పుడు ట్రామాస్ కానీ, లేకపోతే ఫినాన్షియల్ పరంగా కూడా లో ఫినాన్షియల్ స్టేటస్ ఉండడం వల్ల ఇప్పుడు ఏంటంటే మనం యూజువల్లీ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్స్ గురించి చాలా మనం చెప్తూ ఉంటాం. అవును. సో ఈ కైండ్ ఆఫ్ ఇష్యూ కూడా దీనిలో అరైజ్ అవుతుంది అనమాట. అంటే బై మిస్టేక్ గా చిల్డ్రన్ పుట్టడం కానీ, లేకపోతే ఆ ఫినాన్షియల్ ప్రెషర్స్ తట్టుకోలేక అంటే లక్ష్య గారు ఈ సందర్భంగా అంటే మీ దగ్గరికి కొంతమంది పేషెంట్స్ కావచ్చు, లేకపోతే వారు వస్తున్నప్పుడు మాకు ఈ విధంగా ఉంది, మా పిల్లల పట్ల కూడా మాకు ఇటువంటి బ్రూటల్ థాట్స్ వస్తున్నాయి అని వాళ్ళు ఏమైనా చెప్పడం జరుగుతుందా? అంటే లేడీస్ ఏదైనా అంటే మ్యారేజ్ తర్వాత పిల్లల విషయంలో ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు భర్త కన్నా ఎక్కువగా తల్లే ఎక్కువగా బాధ్యత తీసుకొని, లేదు నా బిడ్డ భవిష్యత్తు ఈ విధంగా ఉండాలి, ఇలానే చేయాలని కూడా ఒత్తిడి తెస్తున్నటువంటి సందర్భాలు కూడా అంత స్ట్రాంగ్గా ఆలోచించేటువంటి మెంటాలిటీస్ ఎందుకు ఇటు బ్రూటల్ వైపు కానీ, లేకపోతే సెన్సిటివ్గా ఇటువంటి టిపికల్ డెసిషన్స్ తీసుకునేటువంటి పరిస్థితులు వాళ్ళ మాటల్లో మీకు ఏం అర్థమవుతుంటుంది అప్పుడు? మోస్ట్లీ ఇది పోస్ట్ మ్యారేజ్ లైక్ అంటే ఐ ఫీల్ సో సాడ్ లైక్ వెన్ ఐ హియర్ దోస్ స్టోరీస్ అనమాట. అంటే కొన్ని లక్షల స్టోరీస్ ఉంటాయి, అసలు ఐ కెనాట్ ఈవెన్ సే దట్. బట్ పోస్ట్ మ్యారేజ్ ఏంటంటే లైక్ డ్యూ టు లాట్స్ ఆఫ్ లైక్ అంటే మనం అందరు ఇన్లాస్ అలా ఉంటారు, అందరు పేరెంట్స్ అలా ఉంటారు అని నేను చెప్పట్లేదు. few situations will happen that she like ఒక ఫీమేల్ కి ఏంటంటే there will be some hormonal imbalances కానీ, లేకపోతే ఎక్కువ ఎంత స్ట్రెస్ తీసుకున్నా కూడా ఆ ఇంబాలెన్సెస్ అనేవి అవుతూ ఉంటాయి అనమాట. సో ఆ టైంలో లైక్ అది ఎవరి మీద చూపించాలి, లేకపోతే ఎక్కడ చూపించాలి, తనలో తనే పెట్టేసుకొని. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే లైక్ ఐ హావ్ హర్డ్ మెనీ టైమ్స్ దట్ షీ టెన్స్ టు కిల్ హర్సెల్ఫ్ ఓన్లీ. అసలు నేనే లేకపోతే ఇదంతా ఉండదు కదా, నేనే లేకపోతే అసలు ఈ ఇష్యూస్ అరైజ్ అవ్వవు కదా, సో నా వల్ల ఇవన్నీ వస్తాయి అంటే అక్కడ షీఈస్ నాట్ ద మెయిన్ పాయింట్. డ్యూ టు ద సరౌండింగ్ సిచ్యువేషన్స్ ఆర్ డ్యూ టు ద సరౌండింగ్ పీపుల్ మెంటాలిటీస్ ఆర్ నెగిటివిటీ ఇదంతా ఎక్కువైపోయి, సో షీ టెన్స్ టు థింక్ లైక్ దట్. అండ్ ఇది పిల్లలకి అంటే ఫ్యూచర్ లో నా పిల్లలు ఉంటే మళ్ళీ ఆ జనరేషన్ ట్రామా అది కంటిన్యూ అవుతుంది. సో లెట్ మీ కిల్ మై చిల్డ్రన్ అండ్ మై సెల్ఫ్. అంటే తల్లిదండ్రుల పాత్ర కూడా ఇక్కడ మెయిన్. అంటే పోస్ట్ మ్యారేజ్ తర్వాత ఒక ఉమెన్ అటువంటి డెసిషన్ తీసుకుంటుందంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలా కాదని చెప్పేటువంటి తత్వం లేకపోవడమా, లేకపోతే ధైర్యం చేయాలి, లేకపోతే ఓపిక పట్టాలనేటువంటి ఒక ఇది లేకపోవడం కూడా చూస్తున్నాం. రైట్, లక్ష్య గారు మాట్లాడదాం దీనికి సంబంధించి. ఇక ప్రశాంత్ గారు ఉన్నారు, సైకాలజిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. ప్రశాంత్ గారు నమస్తే. ఫైన్. బ్రూటల్గా వేట కొడవలితో నరికి అలాగే తనను తాను కూడా సూసైడ్ చేసుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, అంటే ఆలోచించే విధానం మారుతుందా? కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి, మా ప్లేస్లో ఉండి మీరు ఆలోచిస్తే తెలుస్తుంది ఆ ప్రెషర్ ఏంటో అనేటువంటి మాట.
చావును మించినటువంటి ప్రెషర్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏది కూడా లేనటువంటి పరిస్థితి, ఎక్కువ ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, సింగిల్ లైఫే అంటే ఒకటే కుటుంబంగా జీవించడం అనేటువంటిది ఎక్కువ వస్తుంది. ఎస్, నేను ఆ భర్తతో కూడా చెప్పుకోలేకపోతున్నాను, అత్తమామలతో చెప్పుకోలేకపోతున్నాను, తల్లిదండ్రులతో చెప్పుకోలేకపోతున్నాను అంటే చుట్టూ ఉండేటువంటి వాళ్ళు విననటువంటి పరిస్థితులా, లేకపోతే ఇతరత్ర ఏంటి ఇంత డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? సైకలాజికల్గా ఎలా ఉంటుందంటారు వాళ్ళ మెంటాలిటీ అసలు? ఇది మెయిన్ నుంచి పెంపకం నుండే చాలా ప్రెషర్ ఇస్తున్నారండి. ఉమ్, ఈవెన్ పేరెంట్స్ కూడా ఇలాంటి మైండ్ సెట్ రావాలంటే వాళ్ళ పెంపకం కూడా ఇలా ఉండాల్సిందే కదా. ఉమ్, వాళ్ళని కూడా ఒక ప్రెషరైజ్ ఎన్వైరన్మెంట్ నుంచి పెంచుంటారు. ఉమ్, సో ఆ ప్రెషర్ నా పిల్లలకి ఇవ్వకూడదని ఒక మెంటాలిటీ కొంతమందికి ఉంటుంది. ఉమ్, ఇంకొంతమందికి నా లైఫ్ ఇలా పాడైపోయింది, నా పిల్లల లైఫ్ ఇలా ఉండకూడదని ఒక కంపారిజన్ లైఫ్ కూడా చూసుకుంటారు. ఇంకాస్త మంది ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, చాలా మంది నెగటివిటీకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అంతా తొందరగా అయిపోవాలి, రేపే నాకు రిజల్ట్స్ వచ్చేయాలి, సో నేను ఈ ప్రెషర్స్ అన్ని నాకు వద్దు, ఎంత ఈజీ లైఫ్ వచ్చేయాలి నాకు అని ఇలాంటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా అయిపోతున్నాయి ఇక్కడ. పాజిటివిటీ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా తగ్గించుకుంటున్నారు ఇక్కడ. అన్ని నెగిటివ్ ఏదే కానీ నాకు తొందరగా వచ్చేయాలి, పేషెన్స్ అనేది చాలా మంది కోల్పోతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే, సో సహనం ఓర్పు అనేది కోల్పోతూ దాని స్ట్రెస్సెస్ ఎక్కడ రిలీజ్ చేసుకొని తెలియట్లేక ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పుడేంటే ఇంట్లో కానీ నా మాట వినే ఒక వ్యక్తి నా ఇంట్లోనే ఉండుంటే ఇలాంటి దారుణాలు జరుగుండేది కాదు కదా. ఉమ్, లేక నా సరౌండింగ్స్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ నా మాట వినే ఒక వ్యక్తి ఉండుంటే ఇలాంటి ఆలోచన ఉండేది కాదు కదా. ఉమ్, ఇక్కడ తోడుకు తోడు ఎవరు లేక ఉమ్, డిసిషన్స్ వాళ్ళు తీసుకోవడానికి ఇలాంటి ఒక రీజన్స్ అవుతున్నారు ఇక్కడ. నా మాట వినడానికి ఎవరు ఇక్కడ లేరే, సో ఇంకెందుకు నాకు ఈ జీవితం అనేసి ఇలాంటి ఎన్వైరన్మెంట్స్ నాకు ఇంకెవరు సృష్టించకూడదని ఇలాంటి బ్యాడ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఉమ్, దీన్ని బేసిక్లీ యాక్చువల్లీ పిల్లలకు మేము చిన్నప్పుడు చదువుతో పాటు మెంటల్ హెల్త్ గురించి కూడా చాలా అవగాహన ఇవ్వాలండి. అవును, చాలా మంది కోల్పోతున్నది ఇవన్నీ. స్ట్రెస్ లైఫ్ అనేది వచ్చి ఒక నువ్వు గ్రాడ్యుయేట్ అయ్యి ఒక మ్యారేజ్ లైఫ్ వస్తేనే నువ్వు స్ట్రెస్ అంటే ఏంటి అని తెలుసుకునే ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఉమ్, అప్పుడు సడన్ గా మొత్తం జీవితంలో నాకు స్ట్రెస్ అనేది చూసుకున్నప్పుడు అది హ్యాండిల్ చేసుకోలేకపోతున్నారు అందరూ. అవును, అదే నేను చిన్నప్పటి నుంచి నేను ఇదన్నీ చెప్తుంటే, సో ఈ సిచ్యువేషన్ లో నువ్వు ఎలా ఉండాలి, ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నువ్వు ఎలా ఉండాలి అని బ్యాలెన్స్ చేసుకోవడం నువ్వు నేర్పించుంటే అవును, అప్పుడు ఇలాంటి ఒక దారుణాలు అది ఉండేది కాదు. ఈ బేసిక్ మెథడాలజీ వచ్చి ఫ్రమ్ చైల్డ్హుడ్ వీ నీడ్ టు ఎన్కరేజ్ ఆల్ దీస్ థింగ్స్. ఇదర్ ఇన్ సిలబస్ లో కానీ మెంటల్ హెల్త్ సెషన్స్ అంటే స్కూల్ స్టేజ్ నుంచి ఇదంతా అలవాటు అవ్వాలి అని కూడా అంటూ ఉంటారు ప్రశాంత్ గారు. దీన్ని ఎంతవరకు చూడాలి? ఖచ్చితంగా ఇది సిలబస్ ఫ్రేమ్ చేయాల్సిందే అండి. ఎవ్రీ వీక్ కౌన్సిలింగ్ సెషన్స్ ఇవ్వాలి, పేరెంట్స్ అండ్ కిడ్స్ ఇంటరాక్షన్ సెషన్స్ పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే టీచర్స్ వచ్చి పేరెంట్స్ మీద బ్లేమ్ చేస్తారు, పేరెంట్స్ వచ్చి టీచర్స్ మీద బ్లేమ్ చేస్తున్నారు. బట్ ఇన్ బిట్వీన్ పిల్లలకి అది అక్కడ బాధపడుతున్నారు అర్థం చేసుకోలేక. సో పేరెంట్స్ వచ్చి వాళ్ళ వర్క్ ముగించుకొని వచ్చి వాళ్ళ స్ట్రెస్సెస్ అన్ని ఇక్కడ పెట్టేసుకుంటున్నారు పిల్లల మీద. అక్కడ టీచర్స్ వచ్చి వాళ్ళు కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటది, మళ్ళీ వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ కూడా ఉంటది. దాని రెండు బ్యాలెన్స్ చేసుకుంటా వచ్చి పిల్లల మీద చూపిస్తున్నారు. ఇక్కడ మెయిన్ వచ్చి పిల్లల మించి పేరెంట్స్ అండ్ టీచర్స్ ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ సెషన్స్ ఎక్కువ ఇవ్వాలండి. సో అది ప్రాపర్ ఇస్తే పిల్లలు కూడా పెంపకం బాగుంటుంది కదా. అవును, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒకళ్ళనొకళ్ళు డామినేట్ చేసుకోవడం వల్ల కూడా అది పిల్లల మీద ఎఫెక్ట్ చూపించి తర్వాత రోజుల్లో వాళ్ళకి అది కూడా ఛాన్సెస్ ఉన్నాయంటారు. ఇది ఎంతవరకు చూడాలి? అవునవును, చాలా చాలా అన్నకి ఇక్కడ కంపారిజన్స్ చాలా అవుతున్నాయి. ఇప్పుడు నా పిల్ల ఇలా ఉంది, నా కూతురు ఇలా ఉంది, వాళ్ళు కూడా ఇలా హైలైట్ అవ్వాలి, వాళ్ళు కూడా ఇలా లైమ్లైట్ రావాలి. ఇప్పుడంటే ఈ సెలబ్రిటీస్ చూస్తున్నారు కదా, నా కొడుకు కూతురు కూడా సెలబ్రిటీ అయిపోవాలి. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వచ్చి నెగటివిటీకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. త్వరగా ఫేమ్ వచ్చేయాలి, త్వరగా నేమ్ వచ్చేయాలి, ఎవరికి ఓర్పు లేదు ఇక్కడ. 2 రోజులనే నేను మంచి పేరు తీసేసుకోవాలని ఇలాంటి అన్నోన్ స్ట్రెస్సెస్ వాళ్ళే తీసుకుంటున్నారు. ఎందుకంటే నాకు ఆ పేరు రాలేదు, నా కూతురుకు కొడుకు ద్వారా నాకు ఆ పేరు రావాలి. ఇండైరెక్ట్ గా నేను ఈ ప్రెజర్ ఇస్తున్నాను పిల్లలకు కూడా. ఇప్పుడు చూస్తే నాకు ఇన్ కేస్ నేను చిన్నప్పుడు నేను డాన్స్ నేర్చుకోలేదు, పాట పాడడం నేర్చుకోలేదు, ఇలాంటి కో-కరిక్యులర్ యాక్టివిటీస్ నేర్చుకోలేకపోయినప్పుడు నా పిల్లలకు నేను ఇది నేర్పిస్తాను, ఇదన్నీ మళ్ళీ స్ట్రెస్ఫుల్ గా ఇస్తున్నారు పిల్లలకి. అది ఎందుకు పేషెన్స్ గా ఇవ్వట్లేదు. యాజ్ పార్ట్ ఆఫ్ న్యూస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నీ ఇష్టం వచ్చింది నువ్వు నేర్చుకో నువ్వు, బట్ ఇవన్నీ నువ్వు స్ట్రెస్ఫుల్ గా చేసి ఇవే నువ్వు డ్రీమ్స్ ఇదే నీ అని పెంచుతున్నావు. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చాక ఇవన్నీ ఏమొద్దు, నీ కెరీర్ మీద ఫోకస్ చేయి, పనికి వెళ్ళు, పెళ్లి చూసుకో, పిల్లలు కను. సో ఇవన్నీ ఏమిటంటే ఆశ పుట్టించడం కూడా నువ్వే, ఆశని చెరిపేసుకుంది కూడా నువ్వే కదా.
అవును అవును. ఇక్కడ వచ్చేటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు సొసైటీలో ఈ విధంగా ఉంటుంది, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడు పెళ్ళైన తర్వాత కూడా పరిస్థితులు ఈ విధంగా ఉంటాయని ముందుగా చెప్పకపోవటం, చిన్నప్పటి నుంచి కూడా సెన్సిటివ్గా పెంచడం అనేది కూడా చాలా ఎఫెక్టివ్ అనేది కూడా ఎస్ అభిప్రాయం వస్తుంది. మాట్లాడదాం ఒకసారి దీనికి సంబంధించి. డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు కూడా ఉన్నారు, సైకియాట్రిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. ఎస్ వెంకట సుబ్బయ్య గారు నమస్తే అండి. చెప్పండి. ఎస్ ఎలా చూడాలంటారు ప్రస్తుతం చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు సమాజంలో? అతి సున్నితమైనటువంటి మనస్కులుగా మారటం ఒకటి, లేకపోతే సమస్య వచ్చింది పరిష్కారం కూడా ఆలోచించాలి, పరిష్కారం దిశగా వెళ్ళాలి, లేకపోతే ఇలాంటివన్నీ కూడా కూర్చొని మాట్లాడుకోవాలి. అసలు దీనికి ఏంటి పరిస్థితి? పెద్దవాళ్ళు కూడా ముందుకు రావాలంటే వాళ్ళతో కనీసం చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయనంటే సమాజం ఎటుపోతుంది అనేటువంటి ఒక ఇది ఏం చెప్తారు మీరు? ఎస్ వెంకట సుబ్బయ్య గారు. రైట్. ఎస్ ప్రశాంత్ గారు వినిపిస్తుందా మీకు? ఎస్ ప్రశాంత్ గారు. చెప్పండి. ఎస్ ఒక టిపికల్ మెంటాలిటీస్ అనేవి మనం చూస్తూ ఉంటాం చాలామంది. అంటే మొండిగా ఉండటం, కాంప్రమైజింగ్ అనేది లేకపోవడం అనేది కూడా చాలా వరకు పిల్లల్లో చిన్నప్పుడే. ఐ న్యూస్ గారికి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఎస్ వెంకట సుబ్బయ్య గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఎస్ వెంకట సుబ్బయ్య గారు వినిపిస్తోందా? ఎస్ ప్రశాంత్ గారు. చిన్నప్పటి నుంచి కూడా కాంప్రమైజింగ్ మెథడ్ లేకపోవడం, మొండిగా వ్యవహరించడం, అనుకున్నది సాధించడం, లేకపోతే మొండి పట్టు పట్టడం, అసలు ఎక్కడా కూడా ఇటువంటి విషయాల్లో అంటే ఎస్ ఎస్ వినిపిస్తోందా ప్రశాంత్ గారు? ఎస్ ప్రశాంత్ గారు వినిపిస్తోందా? ఎస్ మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి ప్రశాంత్ గారు. సార్ వినిపిస్తుందా అండి? హలో. ఎస్ వెంకట సుబ్బయ్య గారు నెట్వర్క్ ఇష్యూ ఉంది, మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి. మళ్ళీ వినిపిస్తుందండి? ఎస్ వెంకట సుబ్బయ్య గారు ఇప్పుడు వినిపిస్తుందండి. ఎస్ మాట్లాడండి ఒకసారి. హలో. ఎస్ వెంకట సుబ్బయ్య గారు ప్లీజ్ మాట్లాడండి. కొంచెం సిగ్నల్ ఇంటరప్షన్ ఉంది. నేను ఎస్ ప్లీజ్ మళ్ళీ వినిపిస్తుంటే కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇది ఒక కూడా ఇదే విధానాన్ని అవలంబించి ఇమ్మీడియట్గా కూడా కంప్లీట్గా కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితులు, కఠినమైనటువంటి సవాళ్ళు లేకపోతే కష్టాలు ఎదురైనప్పుడు ఇటువంటి క్రూయల్ డెసిషన్స్ తీసుకునేటువంటి పరిస్థితులు, ఈ మెథడ్ని ఎలా చూడాలంటారు? దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అంటే రీసెంట్ సిచ్యువేషన్స్ కనుక చూసుకుంటే మోస్ట్లీ ఏంటంటే ఒక ఇండివిజువల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా మనం ఏమైనా క్రైమ్ చేయాలన్నా ఐ మీన్ ఆ మైండ్ సెట్ మనకు వస్తుంది, లేకపోతే ఇప్పుడు ఏదో ట్రిగర్ అవుతుంది అన్న పాయింట్ లో ఒక్క 1 minute ఆలోచించి అండ్ దెన్ ఇంకా మోస్ట్లీ ఏంటంటే లైక్ ఐ వాంటెడ్ టు సే దిస్ లైక్ ఇప్పుడున్న మన గవర్నమెంట్ అయినా లేకపోతే ఎన్జిఓస్ అన్నా డిఫరెంట్ థింగ్స్ అనేవి వచ్చి లైక్ మోస్ట్లీ సోషల్ అవేర్నెస్ అనేది డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. లైక్ అంటే వేరే కెళ్తే లైక్ మెంటల్ హెల్త్ సెంటర్స్ అంటాం కదా, సో ఇలాంటి మెంటల్ హెల్త్ సెంటర్స్ కనుక ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే ఏమైనా చిన్న అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే లైక్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తో నేను మాట్లాడినప్పుడు లైక్ వేర్ ఐ అండర్స్టాండ్ ఈజ్ లైక్ దేర్ ఇస్ నో ట్రస్ట్ ఇన్ అదర్ పర్సన్. ఇప్పుడు మనం ఏమైనా చెప్తే అది మనకి ఏమైనా మళ్ళీ యాంటీ అవుతుంది, మనల్ని మళ్ళీ మన నెగిటివ్ అంటారు, మనల్ని దెప్పి పొడుస్తారు, మనల్ని ఇది చేస్తారు. లైక్ అంటే వీ కెనాట్ ఈవెన్ షేర్ ఓపెన్లీ ఎనీ ఆఫ్ అవర్ థింగ్స్ టు ఎనీ వన్. సో అలాంటి సిచ్యువేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో దెర్ ఆర్ మెనీ పీపుల్ దే ఆర్ థింకింగ్ ఇన్ దిస్ వే. సో ఒక ట్రస్ట్ బిల్డ్ అనేది కాకుండా లైక్ అంటే ఓపెన్ గా షేర్ చేసుకునే ఒక సిచ్యువేషన్ కనుక క్రియేట్ చేస్తే దెన్ ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే ఒక సిచ్యువేషన్ మనం చేయబోతున్నాం, సో లెట్ మీ అప్రోచ్ టు దిస్ సెంటర్ ఆర్ లెట్ మీ అప్రోచ్ టు దిస్ పర్సన్ ఆర్ లెట్ మీ అప్రోచ్ టు సమ్వన్ అండ్ టాక్. సో అలాగా ఏమన్నా అవేర్నెస్ కానీ ఏమైనా క్రియేట్ చేస్తే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి మనం మాక్సిమం అంటే మొత్తం కాకుండా కొంచెం వరకు అన్న మన ఇనిషియేషన్ తీసుకొని మనం తగ్గించవచ్చు. అంటే మోస్ట్లీ లైక్ అవేర్నెస్ ఆఫ్ హ్యుమానిటీ
యూనో 1% హ్యూమానిటీ అయినా లేకపోతే పర్టికులర్గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో లక్ష్య గారు చూస్తుంది ఏంటంటే ఎవరితోనైనా ఏదైనా ప్రాబ్లం షేర్ చేసుకుంటే వాళ్ళు మీరు అన్నట్టుగా ప్రాబ్లం షేర్ చేసుకుంటే తక్కువగా చూస్తారా, లేకపోతే నేనేం చేస్తాను ఇంకా తప్పదు ఇంకా నువ్వు ఇది అనుభవించాలి అని ఇలా మాట్లాడటం తప్ప ఒక సొల్యూషన్ పరంగా కూడా సలహా ఇచ్చేటువంటి పరిస్థితులు కానీ లేకపోతే బాధ్యత తీసుకునేటువంటి పరిస్థితులు కానీ లేవు. చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. రైట్, ప్రశాంత్ గారు, ఫైనల్గా ఎలా దీనికి సంబంధించి ఫైనల్గా ఎలాంటి సొల్యూషన్స్ అంటారు? క్షణికావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు అంటే మన కోపంలో తీసుకునేటువంటి డెసిషన్స్ కావచ్చు, లేకపోతే ఇమీడియట్గా ఎస్ ఇదే దీనికి ఫైనల్ చావడమా లేకపోతే చంపడం అనేది ఒక డెసిషన్ కింద చూస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి కావచ్చు. అది పిల్లల విషయంలోనా, భార్యాభర్తల విషయంలో అంటారా, లేకపోతే సొసైటీలో ఎనీ కైండ్ ఆఫ్ క్రైమ్ విషయంలో కూడా సైకాలజీ ఏంటి దీనికి సంబంధించి సొల్యూషన్ ఏంటి దీనికి? మెయిన్ చిన్నప్పటి నుంచి అందరికీ మెంటల్ హెల్త్ అవేర్నెస్ కౌన్సిలింగ్స్ అందరికీ ఇవ్వాలండి. ఇది ఒక మ్యాండేటరీ థింగ్ లా తీసుకురావాలి. ఇక్కడ మేబీ ఇది కరికులంలో ఇన్క్లూడ్ చేసిన మంచిది, అన్నాక ఇండివిజువల్స్ కూడా ఇది ఒక ప్రాపర్ సర్టిఫికేట్స్ తీసుకుంటే కూడా మంచిది. లైక్ మేము ఇప్పుడు ఎలాగా మేము స్కూల్లో చదువుకుంటున్నామో అలాంటిది స్కూల్లోతో పాటు పబ్లిక్ కూడా ఇది అవేర్నెస్ ఇవ్వాలి ఎక్కువ చోట్ల. సో దే నీడ్ టు ఫినిష్ దీస్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్స్. లైక్ నేను కౌన్సిలింగ్ తీసుకుంటున్నానని ప్రూవ్ చేసుకోవాలి. మాకు ఎగ్జాంపుల్ అంటే కోవిడ్ టైంలో మేము వ్యాక్సినేషన్ తీసుకున్న ఈ సర్టిఫికేట్స్ చూపించుకుంటున్నారు కదా, దాంతో పాటు ఇలాంటి సర్టిఫికేట్స్ కూడా తీసుకురావాలి మ్యాండేట్ గా. లైక్ నేను మెంటల్ గా ఫిట్ గా ఉన్నా. నేను ఇప్పుడు అందరూ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తున్నారు, జిమ్కి వెళ్ళిపోతున్నారు, 6 ప్యాక్ చేసేసుకుంటున్నారు. అది కూడా చూస్తే ప్రెషర్ వల్లనే చేసేసుకుంటున్నారు. నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలి మిగతా వాళ్ళ దగ్గర, వాళ్ళకన్నా నేను తక్కువ కాదు అని, అది కూడా ప్రెషర్ తోనే చేసుకుంటున్నారు. బట్ అది కాకుండా ఇష్టంతో, లవ్ తో, కేర్ఫుల్ గా ఇవన్నీ చేసుకుంటే చాలా అలవాటు తగ్గించుకోవచ్చు ఇలాంటి ఇష్యూస్. అనక మాస్ మెడిటేషన్స్ చేసుకోవాలి అందరూ. వాళ్ళ మీద వాళ్ళ ఫోకస్ చేసుకునే అవగాహన వాళ్ళకు ఉండాలి. సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లో చాలా ముఖ్యం. ఇక్కడ దాన్ని వదిలేసి నేను ఇంకొకరిని మెప్పించాలి, వాళ్ళ కోసం నేను బ్రతకాలని వెళ్తూ చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది అందరికీ. నేను మా పేరెంట్స్ కి మంచి పేరు తీసుకురావాలి, మా సొసైటీకి మంచి పేరు తీసుకురావాలని వాళ్ళని వాళ్ళు కోల్పోతున్నారు. అంటే ఆ కైండ్ ఆఫ్ థాట్స్ అంటే ఆ కైండ్ ఆఫ్ లో ఆలోచించేటువంటి మెంటాలిటీ అనేది ఇప్పుడు లోపిస్తోంది అని కూడా సర్వేలు కూడా చెప్తున్నటువంటి ఒక షాకింగ్ నిజాలు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే నిజంగా రాబోయే రోజుల్లో మరింత సెన్సిటివ్గా ఒక మనిషి ఆలోచన విధానం మారుతుందా? ఎస్, ఓపిక్గా ఎదురు చూడటం కానీ, లేకపోతే ట్రీట్మెంట్ వైజ్గా కానీ, లేకపోతే ఎస్ ఎప్పుడూ ఇలాగే ఉండదు, తర్వాత అయినా సరే మార్పు వస్తుంది, ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక సమస్యకి సొల్యూషన్ అనేది వెతకాలి అనేటువంటి ఒక భావన అయితే ఎక్కడా రానటువంటి పరిస్థితి అక్కడ శోచనీయం. చూద్దాం ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు అనేది. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి దృష్టి సారిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. థ్యాంక్ యూ లక్ష్య గారు, ప్రశాంత్ గారు.